రాను, సాక్ష్యం చెప్పను అని నాకు మాటివ్వు. నిజం చెప్పకపోతే తప్పు కాదా? అందుకే కృష్ణవేణి కోర్టుకు వెళ్ళి నిజం చెప్తుంది. అసలు సాక్షి ఎవరని కనుక్కుంటే నిజం తెలిసింది అంకుల్. ఎవరమ్మా సాక్షి? మీ ముద్దుల మేనకొడలు కృష్ణవేణి గారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కృష్ణవేణి అక్కడే ఉందంట అంకుల్. అరవింద్ యాక్సిడెంట్ చేశాడని తెలిసి కూడా ఆ కారు నెంబరు, కలరు మొత్తం కృష్ణవేణి దగ్గరుండి మరీ ఎస్ఐతో చెప్పి ఎఫ్ఐఆర్ రాయించిందంట అంకుల్. కానీ తను సాక్షి ఇంట్లో చెప్పొద్దని పోలీసులకి చెప్పిందంట. అందుకే ఇంటికొచ్చినప్పుడు కృష్ణవేణి పేరు చెప్పకుండా అరెస్ట్ చేసి బేడీలు వేసి మరీ తీసుకెళ్లారు అంకుల్. అంతెందుకు, అలివేణి గుక్క పెట్టి ఏడుస్తోంది. మీ గుండె చెరువైంది, మా వదిన అన్నలు తల్లడిల్లిపోతున్నారు, మేమంతా ఏడుస్తున్నాం. కాని కృష్ణవేణి మాత్రం సైలెంట్ గా రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అంకుల్. తన మరిది అని తెలిసి కూడా కృష్ణవేణి ఎందుకు ఇలా చేస్తుంది అంకుల్? అలివేణి మీద కృష్ణవేణి పగబట్టిందా? అలివేణి తోడికోడలవ్వడం కృష్ణవేణికి ఇష్టం లేదా? పోనీ కృష్ణవేణికి మా కుటుంబం కానీ మేము కానీ ఏమైనా అన్యాయం చేశామా? ఎందుకు అంకుల్ మీ మేనకోడలికి మా మీద ఇంత పగ, ఇంత ద్వేషం? అరవింద్ మీ మేనకోడల్ని వదినా అని కాదు, అమ్మలా గౌరవిస్తాడు. అలాంటి వాడికి కృష్ణవేణి వేసే శిక్ష ఇదా? చెప్పండి అంకుల్. అరవింద్ యాక్సిడెంట్ చూసిన వెంటనే ఇంటికొచ్చి వదినతో చెప్పి ఎలాగైనా తప్పించాలని కృష్ణవేణి ఆలోచించలేదు. అరవింద్ని జైలు పాలు చెయ్యాలని కావాలని ఇదంతా చేసింది. పెద్ద కోడలని మా అన్న వదిన నెత్తి మీద పెట్టుకున్నందుకు మా పరువు మర్యాదల్ని మంట కలుపుతోంది. అన్నయ్య, వదిన, నేను అందరం కలిసి కృష్ణవేణితో నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు అంటే మా మాట వినడం లేదు అంకుల్. నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటోంది. కోర్టులో సాక్ష్యం చెప్పి తీర్తాను అంటుంది అంకుల్. వదిన, అన్నయ్య కృష్ణవేణిని బెదిరించాలని చూస్తే వంశీ వచ్చి కృష్ణవేణికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. అరవింద్ తప్పు చేశాడు, కృష్ణవేణి కోర్టులో నిజం చెప్తుందని వంశీ కృష్ణవేణిని వెనకేసుకొస్తున్నాడు. దాంతో వదిన, అన్నయ్య ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నారు అంకుల్. కృష్ణవేణికి తన మరిది ముఖ్యం కాదు, వదిన ముఖ్యం కాదు, కేవలం సాక్ష్యం చెప్పడం ముఖ్యం అన్నట్టుగా ఉందంకుల్. ఈ విషయం మీకు చెప్పాలని ఫోన్ చేశాను. కనీసం మీరైనా కృష్ణవేణికి నచ్చ చెప్తారేమో అన్న ఆశతో ఫోన్ చేశాను అంకుల్. మా
అరవింద్ అలివేనిల భవిష్యత్ ఏంటో తలుచుకుంటే భయంగా ఉంది అంకుల్. ఉంటాను అంకుల్. చూసావా లక్ష్మి, నీ కూతురు కృష్ణవేణి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి. నీ కూతురు కృష్ణవేణి వల్ల నా అల్లుడికి జైలు శిక్ష పడుతుంది. నీ కూతురు కృష్ణవేణి వల్లే నా బిడ్డ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికైనా నీ కూతురు కృష్ణవేణి నిజ స్వరూపం అర్థం చేసుకో. అన్నయ్య, కృష్ణవేణి ఎవరు ఏం మాట్లాడకండి. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న సేన పులికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. నరసింహ నరసింహ నరసింహ, మనసు ఉన్న మనిషినయ్యా, నే మీసమున్న బాలుడయ్యా, నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. రేయ్ కరోడా, రేయ్ కరోడా, రారా రారా రారా. వాట్ హ్యాపెండ్ అయ్య గారు? యూ కెన్ టర్న్ అండ్ కమ్ నో. తిరిగి రావచ్చు కదరా. అలా అడుగులు వెనక్కి వేసుకుంటూ నడవడం ఎందుకు? నీ కళ్ళు వెనక్కున్నాయా? నా దారి రహదారి. బండి ఎంత స్పీడ్ గా ముందుకెళ్తుందో అంతే స్పీడ్ గా వెనక్కి వస్తుంది. అది మన స్టైల్. రూల్ ఈజ్ రూలు, రూల్ ఫర్ ఆలు అన్నావు కదరా. అవును అన్నాను. అందుకనేరా నీ బ్యాగులు చెక్ చేసి సెల్యూట్ కొడతాను. అప్పుడు వెళ్ళిపోదు గాని. కామెడీ కామెడీ కోసం ఈ బిల్డప్ అంతా. ఇప్పుడు మీరు కామెడీ చేశారండి, అయితే నవ్వమంటారా? లేకపోతే నీ మాడిపోయిన పప్పు, బూజు పట్టిన అన్నం, పాచిపోయిన కర్రీలు చెక్ చేయాలరా. కర్రీ సన్నాసి, మళ్ళీ ఎదవ బిల్డప్ ఒకటి. ఎందుకు నవ్వుతున్నావు? ఇలాగైతే మీరు కన్ఫర్మ్ గా త్వరలో చివరి అవుతారు, ఎత్తేస్తారు. మరి సెల్యూట్ సరే సరేరా, తీసుకో. ఆగండి. మళ్ళీ ఏంట్రా? ఇలా నీరసంగా కాదు, పొజిషన్ గట్టిగా నిలబడండి.
ఓకే, నేను అక్కడి నుంచి వస్తాను, అప్పుడు చెయ్యండి. కొడుక్కి నువ్వు శిక్ష వేయిస్తే అదే కోర్టులో అదే క్షణంలో నేను షూట్ చేసుకుంటాను. ఎవరు కావాలండి? అరవింద్ని కలవాలి. ఆ సెల్లో ఉన్నాడు, రండి. అరవింద్ బాబు, అలివేణిని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అత్తయ్య. మీరిద్దరు మాట్లాడుకోండి. అరవింద్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే అలివేణి, నువ్వెలా ఉన్నావు? చచ్చిపోవాలనుంది అరవింద్. అలివేణి ప్లీజ్. అలివేణి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను పబ్బకి తీసుకెళ్లి డిస్టర్బ్ చేసింది కాక ఇదిగో ఇలా నా మీద నేను శిక్ష వేసుకొని నిన్ను బాధ పెడుతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అలివేణి. పెళ్ళే దగ్గర నుంచి ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను కదా అలివేణి. వదిన, అన్నయ్య, అమ్మ, నాన్న, బామ్మ అందరూ బాగున్నారు కదా? అలివేణి, అరవింద్కి చెప్పావా? ఇంకో చెప్పలేదు మయూరి గారు. దేని గురించి అత్తయ్య? అరవింద్, నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేది ఎవరో తెలుసా? ఎవరత్తయ్యా? మీ వదిన కృష్ణవేణి. అవును అరవింద్, నువ్వు యాక్సిడెంట్ చేసిన టైంలో కృష్ణవేణి స్పాట్లోనే ఉంది. నువ్వు డ్రైవింగ్ చేసిన కార్ నెంబర్, కలరు అన్ని పోలీసులకి చెప్పింది కృష్ణవేణి. అవును అరవింద్, కానీ నువ్వు కార్ డ్రైవింగ్ చేసినట్టు కృష్ణవేణికి తెలీదు. యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించింది. యాక్సిడెంట్ స్పాట్ లో ఎస్ఐ ఉండటం వల్ల కృష్ణవేణి FIR లో
సాక్షి సంతకం పెట్టింది. అరవింద్, నువ్వేం భయపడకు. అయ్యో భగవంతుడా! యాక్సిడెంట్ చేసింది నువ్వని తెలిస్తే నిన్ను సేవ్ చేయడానికి ప్రయత్నం చేసేదేమో అరవింద్. నిన్ను పోలీసులు తీసుకెళ్ళాక తన ఇంటికి వచ్చింది. అప్పుడు గాని యాక్సిడెంట్ చేసింది నువ్వని కృష్ణవేణికి తెలియదు. అంతేకాదు అరవింద్, అసలు విషయం నీకు తెలీదు. రేపు మీ వదిన కోర్టులో సాక్ష్యం చెప్తే నీకు జైలు శిక్ష పడుతుంది. అందుకే మీ వదిన్ని అమ్మా నాన్న మేమంతా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పొద్దని నచ్చ చెప్పాం. కానీ మీ వదిన వినడం లేదు అరవింద్. రేపు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానని తెగేసి చెప్తోంది. మాకేం అర్థం కావడం లేదు. అలివేణి, నిజంగా నా అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరు కదా. అరవింద్, అవును అలివేణి, లేకపోతే ఒక మనిషి ప్రాణాలు నేను తీయడమేంటి? ఆ పాపం చేసినందుకు ఇప్పటికీ లోపల కుమిలిపోతుంటే ఆ పాపానికి సాక్ష్యం వదిన కావడమేంటి? నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాలి అలివేణి, నాకు శిక్ష పడాలి, అరవింద్, నాకు శిక్ష పడాలి. అరవింద్, నా పాపానికి సాక్ష్యం అంటూ వదిన ఇందులో ఇన్వాల్వ్ అయితే తన మీద ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు అర్థమవుతుంది. వదినకి అబద్ధం చెప్పడం తెలియదు. తను ఎవరికైనా మాటిస్తే ప్రాణాలు పోయినా వెనక్కి తీసుకోదు. సాక్ష్యం చెప్తానని మాటిచ్చాక ఖచ్చితంగా సాక్ష్యం చెప్తుంది. కానీ సాక్ష్యం చెప్పొద్దని ఇంట్లో అందరూ ప్రెషర్ చేసి వదినని టార్చర్ పెట్టి ఏడిపిస్తారు. అంతే కదా అలివేణి? ఇదంతా నా వల్లే, నా వల్లే. అరవింద్, అరవింద్. వదిన, నేను కేసులో ఇరుక్కోవడం కాకుండా నిన్ను కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేశాను. నన్ను క్షమించు వదిన, నన్ను క్షమించు. అలివేణి, కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని నువ్వు అడిగావా?
అంత సడన్ గా అమ్మాయి ఫాదర్ కలవకుండా ఎలా వెళ్తారు పార్థసారథి గారు? అదే మనోజ్ గారు నాకు అర్థం కావటం లేదు. ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అయి వస్తుంది. సరే, వాళ్ళు ఎప్పుడు మీకు కాంటాక్ట్లోకి వచ్చినా వెంటనే నాకు కాల్ చేయండి. షూర్ మనోజ్ గారు. ఒకవేళ తిరిగి ముంబై వెళ్ళిపోయారేమో, అక్కడ కాంటాక్ట్ చేశారా? కాంటాక్ట్ చేశాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. ఓకే. ప్రజ్ఞాదేవి ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. మీరు కావాలన్నారని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను మనోజ్ గారు. ఓకే, బాయ్. బాయ్. కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి చెల్లి నువ్వు సాక్ష్యం చెప్పొద్దు అని చెప్తే కృష్ణవేణి నీ మాట వింటుంది. అరవింద్ సేవ్ అవుతాడు. నీ జీవితం నాశనం అవ్వకుండా జాగ్రత్త పడు అలివేణి. నా మాట విని రేపు కృష్ణవేణి కోర్టుకు రాకుండా మాట తీసుకో. వెళ్ళాలివేణి.